కార్తీకంలో ఉపనయనం చేయవచ్చు. వస్తుంది బ్రాహ్మణ ఉపనయిత గ్రీష్మే రాజన్యం శరది వైశ్యం అని చెప్పేసి ఆపస్తమ సూత్రం. శరదృతువులో వైశ్యులు ఉపనయనాలు చేసుకోవచ్చు అని చెప్పారు. ఉపనయనం వివాహం రెండు కలిపి చేయకూడదు. చిన్నప్పుడు ఉపనయనం చేయాలి. మేనమావలు బట్టలు ఇవ్వాలి అనేటువంటి కార్యక్రమం ఒకటి పెట్టుకుంటున్నారు. మేనమావలు బట్టలు ఇవ్వడం ఏంటి? ఈ మగపిల్లవాడికి ఉపనయనం జరుగుతుంటే మేనమావ బట్టలు, చేతికి రింగ్ లాంటి బంగారంతో చేసినటువంటి రింగ్ ఒకటి ఇవ్వాలి, చెవులకి పోగులు ఇవ్వాలి, వాడి సంధ్యావనం చేసుకోవడానికి గ్లాసు దండహరివాణం ఇవ్వాలి. ఉపనయనం అర్హత ఉన్నవాళ్ళకి ఈ విధమైనటువంటి ఉపనయనం చేస్తూ మేనమావ ఇట్లాంటివి తీసుకొచ్చి ఇవ్వడం అనేది ఆచారం ఉంది. సాంప్రదాయం కాదు, అదొక వేడుక. ఉపనయన అర్హత లేని వాళ్ళకి ఈ పంచెలు ఇచ్చే కార్యక్రమం పెట్టారు. సరే, ఈ నేపథ్యంలో ఉపనయనం చేస్తున్నాం, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలంటే చైత్ర వైశాఖ మాఘ పాల్గొనాలు అందరికీ కూడా సర్వదా శ్రేష్టం. ఉత్తరాయణంలో వైశ్యుల విషయానికి వచ్చేసరికి ఇదే కాదయ్యా, శరదృతువు కూడా విశేషం అన్నాడు. శరదృతువు అంటే ఏమిటి? ఆశ్వేజ కార్తీక మాసాలు. సరే, ఆ నేపథ్యంలో కార్తీక మాసంలో ఉపనయనాలు చేసుకోవచ్చు. వివాహంకి సంబంధం లేదు, ఉపనయనం చిన్నప్పుడే జరగాలి. దయచేసి సంస్కారాలు పాడు చేసుకోకండి. ఇవాళ మన బ్రాహ్మణులకి, వైశ్యులకి, క్షత్రియులకి, వీళ్ళకి మన సాంప్రదాయాలు తెలియట్లా. చిన్నప్పుడే మనకి ఉపనయనం చేయడం అనేది అలవాటు ఉంది. తెలుసుకోండి. నేను చెప్పిన దాంట్లో ఇక్కడ నేను చెప్తున్నటువంటి అంశాల్లో ఒక్కటి కూడా అక్షర దోషం లేదు. మొత్తం శాస్త్రంతో సంబంధమైనటువంటి మాటలే, గ్రంథస్థమైన విషయాలే మీకు చెప్తున్నాను ఇక్కడ. దీన్ని కాదనడానికి ఎవ్వరూ సరిపోరు. మరి ఈ ఉపనయనం అనేది చిన్న వయసులో చేయాలి. చక్కగా 16 ఏళ్ళు దాటకుండా ఉపనయనం చేయడం అనేది విశేషం. 16 సంవత్సరాల వయసులోపుగా మీరందరూ కూడా ఉపనయనాలు చేయండి. ఇక్కడ ఈ కార్తీక మాసంలో వైశ్యులకి ఉపనయనానికి అర్హత ఉంది. అందువల్ల కార్తీక మాసం ఆశ్వేజ కార్తీకాల్లో మగపిల్లలకి వైశ్యులు ఉపనయనాలు చేసుకునేందుకు అవకాశాలను బట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరి కార్తీకంలో ఇతరులకి చెప్పాల, వయస్సులకు మాత్రమే చెప్పారు. మా ఆశ్వేజ కార్తీకాల్లో చక్కగా ఉపనయనం 16 ఏళ్ళలోపు పూర్తి చేసి తర్వాత వివాహ ప్రకరణం వచ్చాక వివాహ విషయాలు చూసుకోండి. అది శాస్త్రం. మన సాంప్రదాయాలు మనం పాటించట్ల. మన మీద ఎవరో దాడి చేస్తున్నారని అరుస్తున్నాం. ఇంకేముంది, అసలు మనమే దాడి చేసినట్టుగా. ఇప్పుడు ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు మనం పాటించినప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఆధ్యాత్మిక గురువులు కూడా చిన్నప్పుడు 16 ఏళ్ళలోపు ఉపనయనం చేయండి, సంధ్యావనం చేయించండి, సంధ్యావందనం గాయత్రి జపం చేయకుండా ఉపనయనం వాళ్ళు ఉండకూడదు. ఈ విషయాలు ఎవరు చెప్పట్లా. చెప్పిన వాడేమో పిచ్చివాడిలాగా కనబడుతున్నాడు. అందువలన అందరూ కూడా చిన్న వయసులోనే ఉపనయనాలు చేస్తారని చెప్పి ఆశిస్తూ కార్తీకంలో, ఆశ్వేజంలో వైశ్యులు ఉపనయనాలు చేసుకోవచ్చు అనే విషయాన్ని గ్రహించండి. స్వస్తి.